ప్రజా అవసరాలన్నీ ప్రభుత్వాలు పాలకులే తీర్చాల్సిన అవసరం లేదని, బాధ్యతగా తమ వంతుగా ప్రతి ఒక్కరూ తమకు చేతనయంతలో సామాజిక సేవ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుతాలు సాకారం అవుతాయని నిరూపించారు తెనాలి మండలం కాజీపేట గ్రామానికి చెందిన వసుదైక కుటుంబం టీం సభ్యులు మరియు గ్రామ యువకులు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. వివరాలకు వెళితే తెనాలి మండలం కొలకలూరు గ్రామ పరిధిలోని కాజీపేట గ్రామ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం పాఠశాలకు కొంత దూరంగా నిర్వహణ లోపాలతో కొనసాగుతుంది. ఆవరణమంతా పిచ్చి చెట్లు పొదలు పెరిగిపోవడంతో పాటు మందుబాబులకు అడ్డాగా మారింది. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ యువకులు వసుదైక కుటుంబం సంస్థ సభ్యులు కలిసి స్వయంగా రంగంలోకి దిగారు. చేయి కలిపితే సాధించలేందంటూ ఏమీ ఉండదని నిరూపించారు. పిచ్చి మొక్కలు ఇతర వ్యర్థాలను తొలగించేసి మైదానాన్ని సమతులంగా ఆటలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. రాత్రి సమయంలో వెలుగు కోసం దీపాలు, కూర్చోవటానికి 4 బెంచీలను సైతం ఏర్పాటు చేశారు. క్రీడల కోసం ఇతర ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని వేచి చూడకుండా బాధ్యత గల యువతగా ముందుకొచ్చి క్రీడా మైదానాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన వసుదైక కుటుంబం టీం సభ్యులను అట్లే గ్రామ యువతను గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వసుదైక కుటుంబం సామాజిక సేవా సంస్థ క్రియాశీలక సభ్యులు తన్నీరు సాగర్ మాట్లాడుతూ తమ సంస్థ పక్షాన గ్రామంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, సభ్యులందరి సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇది చూస్తుంది కాజీపేట స్కూల్ గ్రౌండ్. మొన్నటి వరకు బాగా పిచ్చి మొక్కలు చెత్తంతో బాగా నిండింది. దీన్ని చూసిన యువకులు ఈ మధ్య అందరం కలిసి దీనంతా శుభ్రం చేసుకున్నాం. దున్ని ఇవ్వడం, వాటర్ పెట్టడం, తర్వాత రోటావేటర్ వేయించడం, దీనికంతా చాలా మంది యువకులు కలిసి సమాధానం చేశారు. ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్ చేసినా కూడా ఫ్రీగానే చేశారు. ఇది అందరం కలిసి చేసుకున్నాము. దీనికి తోడుగా వసుదైక కుటుంబం సభ్యులు బెంచ్లు ఏర్పాటు చేశారు.